హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు x² yz ప్లస్ 4xz² అట్ ఒక పాయింట్ ఇచ్చాడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. ఎప్పుడైనా డైరెక్షనల్ డెరివేటివ్ అని అడిగి వెక్టార్ ఇచ్చాడనుకోండి ఈజీగా కనుక్కోవచ్చు. ఈ డాట్ డెల్ పై ఫార్ములా డైరెక్షనల్ డెరివేటివ్కి ఫార్ములా ఏంటి? ఈ డాట్ డెల్ పై. రెండు వెక్టార్స్ అనేవి రెండు ఇక్కడ చూడండి డాట్ ప్రోడక్ట్లోనే ఉంటే వాటి ఐ కోఎఫిషియన్స్ని జే కోఎఫిషియంట్ని కే కోఎఫిషియంట్ని మల్టిప్లై చేసి చేస్తాం. అయితే ఈ అనే వెక్టార్ కూడా ఖచ్చితంగా ఐజేకేలోనే ఉండాలి. ఈ వెక్టార్ ఈజ్ ద యూనిట్ వెక్టార్ అంటే ఇది వెక్టారే. డెల్ పై కూడా వెక్టారే, దాన్ని గ్రేడ్ పై అంటాం. ఫార్ములా ఐ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే డో పై బై డో వై ప్లస్ కే డో పై బై డో జెడ్. ఓకే సరే, సో ఫస్ట్ మనం ఈ వెక్టార్ని కనుక్కుందాం. ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు యూనిట్ వెక్టార్ ఈ కనుక్కోవడానికి ఫార్ములా ఆ వెక్టార్ రాసి డివైడెడ్ బై ఆ వెక్టార్కి మాడ్యులస్ని అప్లై చేయాలి. ఓకే చూడండి, if E is the unit vector, if E is the unit vector in the direction of 2I bar minus J bar minus 2K bar, then అప్పుడు ఫార్ములా ఆ వెక్టార్ రాసేస్తాం. E is equal to 2I bar మైనస్ J bar మైనస్ 2K bar. ఆ వెక్టార్ రాసి ఆ వెక్టార్కి మాడ్యులస్ని అప్లై చేసి డినామినేటర్లు వేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 రూట్ 9 అంటే 3 అన్నమాట. that is equal to 2I bar minus J bar minus 2K bar by 3. సో ఈ అనే వెక్టార్ యూనిట్ వెక్టార్ వచ్చేసింది. ఇప్పుడు మనం డెల్ పై కనుక్కోవాలి, ఎందుకంటే ఈ డాట్ డెల్ పై కదా ఫార్ములా ఈ వచ్చేసింది. డెల్ పై కనుక్కోవాలి అంటే పైన ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. given that pi is equal to x square yz plus 4xz square. yes, ఇప్పుడు దీన్ని x తోని y తోని z తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో డిఫరెన్షియేటింగ్ partially with respect to x comma y and z we get x తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే పైని సో డో పై బై డో ఎక్స్ అంటాం. ఓన్లీ ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మాత్రమే చేయండి, వైజెడ్లు కాన్స్టెంట్ వాటిని రాసేయండి. ఎక్స్ స్క్వేర్కి 2x డెరివేటివ్ ఇంకా వైజెడ్ అలానే ఉంటుంది కాబట్టి 2x వైజెడ్. ఎక్స్ మళ్ళీ ఇక్కడ ఉంది, 4xకి డిఫరెన్షియేషన్ 4az² అట్లానే ఉంటుంది. అదేవిధంగా డో పై బై డో వై పైని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో వైతో చేస్తున్నప్పుడు xz నీకు సంబంధం లేదు, వైకి డెరివేటివ్ 1 అయిపోతుంది, పక్కనే x² z ప్లస్ ఇక్కడ y ఉందా లేదు, దాని వాల్యూ 0 కాబట్టి నో నీడ్ టు రైట్. నెక్స్ట్ అదేవిధంగా డో పై బై డో జెడ్ ఓన్లీ జెడ్తోనే చేయాలి, ఎక్స్ వై మనకు సంబంధం లేదు అటు జెడ్కి డెరివేటివ్ 1 అయిపోతుంది, x² y ప్లస్ ఇక్కడ z² డిఫరెన్షియేషన్ 2z 2 × 4 8xz. ఓకే 8xz. ఇప్పుడు మనము డెల్ పై కనుక్కుందాం. నౌ డెల్ పై, సో డెల్ పైకి ఫార్ములా I bar into dou pi by dou x plus J bar into dou pi by dou y plus
k bar into dou pi by dou z. So del pi which is equal to dou pi by dou x అంటే దీన్ని I తో మల్టిప్లై చేయండి. సో 2xyz ప్లస్ 4z స్క్వేర్ ఇంటూ I బార్ ప్లస్ డో పై బై డో అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్ని జే బార్తో మల్టిప్లై చేసి డో పై బై డో జెడ్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 8xz ఇంటూ దాన్ని కే బార్తో మల్టిప్లై చేసి ఇప్పుడు ఎక్స్ వై జెడ్లు ఉండకూడదు, ఎందుకంటే ఈ డాట్ డెల్ పై రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయాలంటే ఈని డెల్ పైని ఈ అనేది వెక్టార్లో ఉంది, డెల్ పై వెక్టార్లోనే ఉండాలి. అయితే ఐ బార్ జే బార్ కే బార్లో ఉండాలి, ఇవి ఉండకూడదు ఎక్స్ వై జెడ్. అందుకోసం డైరెక్షన్ డెరివేటివ్ అట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ 2 మైనస్ 1 డెల్ పై అట్ 1 మైనస్ 2 మైనస్ 1 చెప్పండి. ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -2, జెడ్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. 2xyz 2 ఇంటూ 1 ఇంటూ -2 ఇంటూ -1 అంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది 4. ఓకే, ప్లస్ 4 ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది 4 అన్నమాట ఇంటూ ఐ బార్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్, ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, జెడ్ అంటే -1, 1 ఇంటూ -1 -1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై అంటే 1 స్క్వేర్ ఇంటూ -2 అంటే -2, వై అంటే -2 ప్లస్ 8xz 8 ఇంటూ 1 ఇంటూ -1 అంటే -8 అయిపోతుంది ఇంటూ కే బార్. కాబట్టి 8xz 8 ఇంటూ 1 ఇంటూ -1 అంటే -8. సో ఇప్పుడు యాడ్ చేసేద్దాం. సో డెల్ పై ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 8 ఐ బార్ ప్లస్ మైనస్ మైనస్ జే బార్ -2 -8 -10 ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది కే బార్. ఇప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్కి ఫార్ములా రాస్తాం. సో దేర్ ఫోర్ ద డైరెక్షనల్ డెరివేటివ్ సో ఫార్ములా ఏంటంటే ఈ డాట్ డెల్ పై, ఈ అంటే ఆల్రెడీ కనిపెట్టేసాము. సో 2i బార్ మైనస్ జే బార్ మైనస్ 2k బార్ డివైడెడ్ బై 3 డాట్ డెల్ పై ఇదో ఇక్కడ 8i బార్ మైనస్ జే బార్ మైనస్ 10 ఇంటూ కే బార్. ఎస్, రెండు వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్లు ఉన్నాయంటే వాటి ఐ కోఎఫిషియంట్ని మల్టిప్లై చేసి చేయాలి. సో ఐ డాట్ I1 జే డాట్ J1 కే డాట్ K1 వాటి కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేయాలి. 8 ఇంటూ 2 16 -1 -1 ప్లస్ అయిపోతుంది, -2 -10 ప్లస్ 20 డివైడెడ్ బై 3. సో దట్ ఈజ్ ఈక్వల్ మొత్తం 37. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 17 ఒక 30 20 37/3. సో ఇలా చేయాలి. చివరిలో ఒక లైన్ రాయొచ్చు. దేర్ఫోర్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై అట్ 1 -2 -1 ఈజ్ 37/3. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.